Now let us see the next question. 101 question చూడండి. Choose an inverse proportional situations in the following. Inverse proportional అంటే if one quantity is increases, other quantity should be decrease, or else if one quantity is first quantity is decreases, then second quantity should be increase. In such cases, then those two quantities are said to be what? Inverse proportion. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి. A tap takes 1 hour to fill the 300 liters of tank. The number of hours taken by the same tap to fill the 1200. చూడండి, ఇక్కడ 300 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 1 అవర్ అయితే 1200 లీటర్స్ని ఫిల్ చేయడానికి ఎంత అవుతుందంటే నెంబర్ ఆఫ్ లీటర్స్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఎక్కువ కెపాసిటీ గల ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ ఇంక్రీజెస్ కాసెస్ ఇంక్రీజెస్ అంటే ఇది డైరెక్ట్ ప్రపోర్షను, ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్ కాదు. నెక్స్ట్ చూడండి, సెకండ్ ఆప్షన్ చూడండి. 40 kgs ఆఫ్ రైస్ ఇస్ నీడెడ్ ఫర్ ఎ ఫ్యామిలీ 8 మెంబర్స్. సో ఒక ఫ్యామిలీలో 8 మెంబర్స్ ఉంటే 40 kgs రైస్ అవసరం ఉందంట. ద నెంబర్ ఆఫ్ కేజెస్ ఆఫ్ రైస్ విల్ బి రిక్వైర్డ్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద హౌస్ ఇస్ డిక్రీజెస్ టు ద 8. ఒకవేళ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 8 అయితే అప్పుడు ఎంత కేజెస్ అవసరం? 8 మెంబర్స్కి 40 కేజెస్ అవసరం ఉంటే 5 మెంబర్స్కి ఎంత అవసరం అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ తగ్గితే కేజెస్ కూడా అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ కూడా తగ్గుతుంది. అంటే డిక్రీసెస్ కాసెస్ డిక్రీసెస్, ఇది కూడా డైరెక్ట్ ప్రపోర్షనే. ఇప్పుడు చూడండి, థర్డ్ ఆప్షన్ చూడండి. ఏ స్కూల్ హ్యాస్ ఎ 9 పీరియడ్స్. 9 పీరియడ్స్ ఉంటే ప్రతి ఒక్క క్లాస్ యొక్క పీరియడ్ డ్యూరేషన్ 45 minutes వస్తుంది. ఒకవేళ దీంట్లో 6 పీరియడ్స్ మాత్రమే చేస్తే మనకి డ్యూరేషన్ పెరుగుతుందా తగ్గుతుందా? ఇక్కడ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ తగ్గుతున్నట్లయితే ప్రతి ఒక్క పీరియడ్ యొక్క డ్యూరేషన్ పెరుగుతుంది. అంటే డిక్రీజెస్ కాసెస్ ఇంక్రీజెస్, కాబట్టి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్వర్స్ ప్రపోర్షనల్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ 1 0 ఆఫ్ దిస్ పాలినామిల్ x³ ప్లస్ x² మైనస్ 3x మైనస్ 3 is equal to -1, దెన్ అదర్ 2 zeros ఆర్ వాట్? ఓకే, సో మనకి ఇచ్చింది ఒక క్యూబిక్ పాలినామిల్. ఈ క్యూబిక్ పాలినామిల్కి 3 zeros పాసిబుల్ అవుతాయి. ఆ 3 zeros ఆల్ఫా బీటా గామా అనుకున్నట్లయితే ఆ ఒక జీరో వాల్యూ మనకు -1 అని ఇచ్చినాడు. మనకు మిగతా 2 zeros కనుక్కోవాలి. కనుక్కోవాలంటే దీన్ని క్వాడ్రాటిక్ క్యూబిక్ పాలినామిల్తో కంపేర్ చేస్తున్నాం. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామిల్ ఈస్ ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. సో మనకి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్యూబిక్ పాలినామిల్ ఈస్ -d/a. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే -1 ఇంటూ బీటా ఇంటూ గామా వాల్యూ తెలీదు, అండ్ d అంటే -3 by a is equals to 1. So -1 into beta into gamma is equals to మనకి ఎంత వస్తుంది? 3/1. సో బీటా ఇంటూ గామా ఇస్ 3 వచ్చింది కాబట్టి ఏ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు 3 వస్తుంది అంటే మనకు -3 అండ్ ప్లస్ √3 ఇంటూ √3తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది 3 వస్తుంది. సో ఖచ్చితంగా ఈ రెండిట్లో ఒకటి √3 ఇంకొకటి √3 కావాల్సి వస్తుంది. కాబట్టి మనకు మిగతా 2 రూట్స్ ఏమవుతున్నాయంటే మిగతా 2 రూట్స్ √3, √3 అవుతుందండి. సో థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇఫ్ ద పాయింట్స్ 3, -t అండ్ -2, 8 అండ్ 0, 2t ఆర్ కొలీనియర్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ t. ఓకేనా, ఇవి 3 కొలీనియర్ అయితే ఈ 2 బిందువులను కలిపే రేఖ యొక్క వాళ్ళు మరియు ఈ 2 బిందువులను కలిపే రేఖ యొక్క వాళ్ళు సేమ్. సో స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1. సో దీంట్లో ఈ 2 బిందువులను కలిపే రేఖ యొక్క వాళ్ళు m1, ఈ 2 బిందువులను కలిపే రేఖ యొక్క వాళ్ళు m2 అయితే ఫస్ట్ నేను m1 కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. m1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 8 - (-t) దట్ ఈస్ +3
by x2 -2 -3 అండ్ m2 ఏమొస్తుంది 2t - 8 by 0 + 2 వస్తుంది. అంటే m2 వచ్చేసరికి 2t - 8 by 2 వస్తుంది. ఇది m2. సో ఇవి రెండు ఈక్వల్ కాబట్టి నేను ఈక్వేట్ చేసినట్లయితే 8 + t by -5 is equals to 2t - 8 by 2. On doing the cross multiplication, 2 times of 8 + t, that is equals to -5 times of 2t - 8. Okay, so 16 + 2t, that is equals to -10t + 40. Okay, so 12t is equals to 40 - 16. 12t is equals to 24. From this, t is equal to 24 by 12. So t is equals to 2 వస్తుందండి. So second option is the correct answer. Next question చూద్దాము. If log 5 to the base 10 is equal to 0.699, then find the value of log 25 to the base 10 plus log 2 base 10. ఓకేనా, మనకి ఏం ఇచ్చాడు, మనం కనుక్కోవాల్సిందంటే log 25 to the base 10 plus log 2 base 10. So it is in the form of log a plus log b. log a plus log b ని మనం log a into b గా రాసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం ఎలా రాయొచ్చు, log 25 into base into 2 to the base 10. అంటే దీన్ని log 50 గా రాస్తున్నాను. log 50 to the base 10 గా రాయొచ్చు. మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు, 50ని log 5 into 10 to the base 10 గా రాయొచ్చు. సో దీన్ని మళ్ళీ సేమ్ ఫార్ములా వైజ్గా ఎక్స్పాండ్ చేస్తే మనము log 5 to the base 10 plus log 10 to the base 10 గా రాయొచ్చు. దీని వాల్యూ మనకి ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు, 0.699 ప్లస్ log 10 to the base 10 is equals to 1. వీటిని యాడ్ చేస్తే 1.699 వస్తుంది. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ రిలేటెడ్ టు ద సర్కిల్. సర్కిల్కి సంబంధించిన కొన్ని వాక్యాలు ఇచ్చాడు, వాటిని చదివి మనం దేంట్లో ఏది కరెక్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఓకేనా, దెర్ ఆర్ వన్ అండ్ ఓన్లీ వన్ సర్కిల్ దట్ కెన్ పాస్ త్రూ ద 3 non-collinear points. 3 సరేఖీయాలు కాని బిందువుల నుంచి ఒకే ఒక్క సర్కిల్ ని మనం డ్రా చేయొచ్చు అంటున్నాడు. ఇది ట్రూ ఆ ఫాల్సా అంటే, మనకి ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ కి ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, 3 వర్టిసెస్ ఉన్నాయి. ఈ 3 వర్టిసెస్ గుండా ఒక సర్కిల్ పాస్ అవుతుంది. ఆ సర్కిల్ ని ఏమంటాము, సర్కిల్ అంటారు, పరివృత్తం అంటారు. ఇట్లా ఎన్ని పరివృత్తాలు వస్తాయి, ఒకే ఒక పరివృత్తం వస్తుంది ఒక ట్రయాంగిల్. అంటే ఈ 3 బిందువుల నుంచి ఏకైక వృత్తము డ్రా చేసుకోగలుగుతున్నాము. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కి రిలేటెడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారము ఇది కరెక్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, అపోజిట్ యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటర్స్ ఆర్ సప్లిమెంటరీ. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఏంటి, ఒక క్వాడ్రిలేటర్ యొక్క వర్టిసెస్ అన్ని ఒక సర్కిల్ పైన ఉన్నట్లయితే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని అంటారు. సైక్లిక్ క్వాడ్రిలేటర్లోని అపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ. ఖచ్చితంగా ఇది x అయితే ఇది 180 - x అవుతుంది. సో ఇది కూడా ట్రూ. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఎట్ సెంటర్ ఆఫ్ సర్కిల్ ఈస్ హాఫ్ ఆఫ్ ది యాంగిల్ సబ్టెండెడ్ బై 8 ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద రిమైనింగ్. ఓకేనా, ఒక ఆర్క్ అనేది సెంటర్ ఆఫ్ సర్కిల్. చూడండి, యాంగిల్ సబ్టెండెడ్ బై ఆర్క్ ఎట్ సెంటర్ ఆఫ్ సర్కిల్. ఓకేనా, ఈ ఆర్క్ అనేది సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది, నెక్స్ట్ ఎట్ రిమైనింగ్ పాయింట్ ఆఫ్ ద సర్కిల్ ఓకేనా ఎంత యాంగిల్ చేస్తుంది. వీటి మధ్య రిలేషన్ ఏంటి అంటే, ఇక్కడ రిమైనింగ్ పార్ట్ దగ్గర x డిగ్రీ చేస్తే ఇక్కడ సెంటర్ దగ్గర 2x చేస్తుంది. కానీ మనకి ఇచ్చింది రివర్స్, ఇక్కడ x చేస్తే ఇది x/2 అని చెప్తున్నాడు. సో థర్డ్ అన్నది ఫాల్స్ అండి. సో దీంట్లో
ఏవి కరెక్ట్ చూస్తే కరెక్ట్ ఆన్సర్స్ అంటే మనకి ఏ ఏ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్, ఫస్ట్ది సెకండ్ది కరెక్ట్, థర్డ్ది ఫాల్స్, కాబట్టి ఏబి మాత్రమే కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చినాడు, if 4 plus 9 plus 14 plus so on up to n plus 1 terms is equal to 216, then value of n that we are asked to find out. How we are going to find out the value of n in this case? Okay, ఇది ఇచ్చిన ప్రోగ్రెషన్ సరిగ్గా చూసినట్లయితే 4 plus 9 plus 14 plus so on ఇచ్చాడు కదా. సో ఇది ఒక ఏంటి అంక శ్రేణిని అవుతుందండి. సో దీంట్లో ఏ ఇజ్ ఈక్వల్స్ టు 4, కామన్ డిఫరెన్స్ ఇస్ 5. దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, n+1 టర్మ్స్ కనుక్కోవాలి. సో దీనికి ఎస్ఎన్ ఫార్ములా మనకు తెలుసు. ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు n/2 టైమ్స్ ఆఫ్ 2a ప్లస్ n-1 ఇంటూ డి అనే కాన్సెప్ట్, ఇది ఫార్ములా యూజ్ చేస్తున్నాను. కానీ మనం n+1 టర్మ్స్ కనుక్కోవాలి కాబట్టి n+1/2 టైమ్స్ ఆఫ్ 2a ప్లస్ n+1 - 1 అంటే ఎన్డి, ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో SN+1 మనకి ఎంత ఇచ్చినాడు, 216 ఇస్ ఈక్వల్స్ టు n+1/2 టైమ్స్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ a అంటే 4 ప్లస్ n ఇంటూ d అంటే 5. సో దీని నుంచి మనం ఈ 2ని ఫార్వర్డ్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ 216 ఇస్ ఈక్వల్స్ టు n+1 టైమ్స్ ఆఫ్ 8 ప్లస్ 5n. సో వీటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, దీన్ని మల్టిప్లై చేస్తే మనకు 432, వీటిని మల్టిప్లై చేస్తే 8n ప్లస్ 5n² ప్లస్ 8 ప్లస్ 5n. 432 ఇస్ ఈక్వల్స్ టు 5n² ప్లస్ 13n ప్లస్ 8. సో ఈ 432ని ఫార్వర్డ్ చేస్తే మైనస్ అవుతుందండి. సో మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, 5n² ప్లస్ 13n అండ్ 32 మైనస్ 8 అంటే -424 ఇజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని మనం ఏ విధంగా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు, దీన్ని 5n² ప్లస్ 53n మైనస్ 40n మైనస్ 424 ఇజ్ ఈక్వల్ టు 0గా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. దీని ఫస్ట్ 2 టర్మ్స్లోంచి నేను ఏం కామన్ చేసుకోవచ్చు, n కామన్ చేసుకోవచ్చు. 5n ప్లస్ 53 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ 2 టర్మ్స్లోంచి -8 కామన్ తీసుకున్నట్లే 5n ప్లస్ 53 వస్తుంది. సో మళ్ళీ 5n ప్లస్ 53ని కామన్ తీసుకున్నట్లయితే 5n ప్లస్ 53 ఆఫ్ n-8 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 5n ప్లస్ 53 ఇజ్ ఈక్వల్ టు 0 ఆర్ n-8 ఇజ్ ఈక్వల్ టు 0. దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది పంపించేసి మైనస్ వస్తుంది. n అనేది నెగటివ్లో వస్తుంది, నెగటివ్ నెంబర్స్ ఉండవు కాబట్టి n ఇజ్ ఈక్వల్ టు 8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో లెట్ us see the next question. Okay, next question లో in triangle PQR ST is parallel to PQ and PR is 9x plus 12, SR is x plus 3 and QT given SR is x plus 3 and QT given as an 3x plus 4 centimeters and TR given as an x centimeters. Then we are asked to find out the length of PR. అంటే ఇట్లా చూడండి, ఈ క్వశ్చన్ చూసిన తర్వాత వెంటనే మనము దీనికి సూటబుల్గా ఒక డయాగ్రామ్ డ్రా చేసుకున్నట్లయితేనే మనకి ఆన్సర్ ఏదైనా వస్తుంది. ట్రయాంగిల్ PQRలో ST is parallel to PQ. నేను ఇక్కడ PQR అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. దీంట్లో ST అనే లైన్ PQకి ప్యారలల్గా ఉంది. ST అనే లైన్ PQకి ప్యారలల్గా ఉంది. PR మెజర్మెంట్ ఇచ్చినాడు. PR given as 9x plus 12 and SR given as x plus 3. నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చున్నాడు, QT given as 3x plus 4. నెక్స్ట్ TR given as x. సో మనకి ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయండి, ట్రయాంగిల్ PQR, ట్రయాంగిల్ STR. ట్రయాంగిల్ PQR, ట్రయాంగిల్
ఎస్టిఆర్. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతున్నాయి. ఎందుకు సిమిలర్ అవుతున్నాయి అంటే ఇవి రెండు లైన్స్ ప్యారలల్ కాబట్టి ఇవి రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఇవి రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో ఇవి రెండు సిమిలర్ కాబట్టి వీటి మధ్య రేషియో ఆఫ్ ది కరెస్పాండింగ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్. రేషియో ఆఫ్ ది కరెస్పాండింగ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్. ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ మనము ఎస్ఆర్ ఫస్ట్ ఎస్ఆర్ బై పిఆర్ is equals to next RT by RQ. ఇలా రేషియో ఆఫ్ ది కరెస్పాండింగ్ సైడ్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ మనం దీన్ని సొల్యూషన్ ఈజీగా చేస్తాము. ఎస్ఆర్ వాల్యూ మనకి ఎంత ఇచ్చినాడు? ఎస్ఆర్ వాల్యూ వీ హ్యావ్ గివెన్ యాజ్ అన్ x plus 3 and PR value 9x plus 12 that is equal to RT value x ఇచ్చినాడు అండ్ RQ వాల్యూ కావాలంటే RT ప్లస్ TR. ఓకే, RTX. ఓకే, సో x ప్లస్ 3x ప్లస్ 4 అంటే 4x ప్లస్ 4 వస్తుందండి. ఇది 4x ప్లస్ 4. వీటిని క్రాస్ మల్టిప్లై చేసి మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో x ప్లస్ 3 ఆఫ్ 4x ప్లస్ 4 దట్ గివ్స్ యూ x ఆఫ్ 9x ప్లస్ 12. వీటి సింప్లిఫై చేస్తే x ఇంటూ 4x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 12x ప్లస్ 12 దట్ ఈస్ ఈక్వల్స్ టు 9x స్క్వేర్ ప్లస్ 12x. ఇక్కడ ప్లస్ 12x బోత్ సైడ్ క్యాన్సల్. ఓకే, సో ఈ x టర్మ్స్ అన్ని అటు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్ని అటు ఫార్వర్డ్ చేస్తే 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 12 is equal to 0. దీన్ని మనము 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ అంటే దట్ ఈస్ 5x స్క్వేర్ వస్తుందండి. 5x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 12 is equal to 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. సో దీన్ని x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 6x మైనస్ 12 is equal to 0. ఇంకా ఫ్యాక్టరైజ్ చేస్తే ఫస్ట్ టూ టర్మ్స్లో 5x కామన్ తీసుకుంటే x మైనస్ 2, దీంట్లో 6 కామన్ తీసుకుంటే x మైనస్ 2 is equal to 0. మళ్ళీ x మైనస్ 2 ఆఫ్ 5x ప్లస్ 6 is equal to 0. సో దీనిలోంచి x మైనస్ 2 is equal to 0 ఆర్ 5x ప్లస్ 6 is equal to 0. దీని నుంచి x వాల్యూ మనకు మైనస్ 6/5 వస్తుంది. x అనేది నెగటివ్ ఉండకూడదు కాబట్టి ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. సో x is equals to 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు అనుకోవాల్సింది ఏంటి? x వాల్యూ ఏం కనుక్కోవాలి? పిఆర్ వాల్యూ కనుక్కోవాలి. పిఆర్ వాల్యూ ఎంత ఇచ్చినాడు మనకి? దీంట్లో పిఆర్ వాల్యూ 9x ప్లస్ 12. సో ఇందులో x వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 9 into 2 ప్లస్ 12. 9 2 18 ప్లస్ 12 దట్ ఈస్ 30 సెంటీమీటర్స్ వస్తుంది. సో పిఆర్ వాల్యూ ఎంత వస్తుంది? 30 సెంటీమీటర్స్ వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? లెట్ us see the next question. In a group of 40 people, 40 people speak Telugu, 32 people speak in English, and 12 people speak both the Telugu and English language. Then number of people in the group. ఇక్కడ చూడండి, మొత్తం ఎంతమంది తెలుగు మాట్లాడతారో నెంబర్ ఆఫ్ పర్సన్స్ కంటే స్పీక్ తెలుగు ఈజ్ 40. నెంబర్ ఆఫ్ పర్సన్స్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ 32. రెండు లాంగ్వేజెస్ని మాట్లాడే వాళ్ళు వీటి ఇంటర్సెక్షన్ పార్ట్ ఎంత వస్తుంది? 12 అండి. మనకు అనుకోవాల్సింది మొత్తం మెంబర్స్ కాబట్టి T యూనియన్ E కనుక్కోవడానికి N ఆఫ్ T ప్లస్ N ఆఫ్ E మైనస్ N ఆఫ్ T ఇంటర్సెక్షన్ E. ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ N ఆఫ్ T is 40, N ఆఫ్ E is 32 మైనస్ 12. సో 32 మైనస్ 12 20, 40 ప్లస్ 20 60. మొత్తం మా గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 60 మెంబర్స్ ఉన్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే, సో చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ది క్లాస్ ఇంటర్వల్స్ ఆఫ్ గ్రూప్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ చూడండి 0,10, 10,20, 20,30 యొక్క అంతరాల్లో 20,30 యొక్క అంతరం యొక్క ఎగువ మరియు దిగువ హద్దులు అదే తరగతికి చెందుతాయి. ఇక్కడ మనకి ఇచ్చిన క్లాస్ ఇంటర్వల్స్ సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే
ఇది ఇంక్లూజివా ఎక్స్క్లూజివా, ఇంక్లూజివా ఎక్స్క్లూజివా. ఇది ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో ఏమవుతుంది, లోయర్ లిమిట్ ఇంక్లూడ్ అవుతుంది, అప్పర్ లిమిట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ అండ్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్స్. అంటే వీటిలో లోయర్ లిమిట్ మాత్రమే ఇంక్లూడ్ అవుతుంది, అప్పర్ లిమిట్ ఎక్స్క్లూడ్ అవుతుంది. కానీ ఇచ్చింది ఏంటి, రెండు ఇందులోనే ఉంటాయి అని అంటున్నాడు. కాబట్టి ఇది అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుందండి. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఫాల్స్ స్టేట్మెంట్. సో సెకండ్ స్టేట్మెంట్ చూస్తే, సెకండ్ స్టేట్మెంట్లో 1 to 10, 11 to 20, 21 to 30 ఇవి సమ్మిళిత తరగతులు. సమ్మిళిత తరగతులు అంటే ఇంక్లూజివ్ అంటున్నారు. వీటిలో చూడండి, అప్పర్ లిమిట్ ఆఫ్ క్లాస్ అండ్ లోవర్ లిమిట్ ఆఫ్ నెక్స్ట్ క్లాస్ ఆర్ నాట్ సేమ్. కాబట్టి ఇది ఇంక్లూజివ్ ఫామ్ అవుతుంది. సో ఇది కరెక్టే, ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్. ఇన్ ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ బోత్ లిమిట్స్ అండ్ బౌండరీస్ ఆర్ ఈక్వల్. అది కాదు, ఇది ఫాల్స్ అండి. ఓకే, ఇంక్లూజివ్లో లిమిట్స్ బౌండరీస్ డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ బోత్ లిమిట్స్ అండ్ బౌండరీస్ ఆర్ నాట్ ఈక్వల్. ఇది తప్పు, ఎందుకంటే ఎక్స్క్లూజివ్లో లిమిట్స్ బౌండరీస్ ఈక్వల్, ఇంక్లూజివ్లో మాత్రమే ఈక్వల్ కాదు. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి, థర్డ్లో ఇంక్లూజివ్లో ఈక్వల్ అని, ఎక్స్క్లూజివ్లో నాట్ ఈక్వల్ అని. ఇవి రెండు స్టేట్మెంట్స్ ఫాల్స్. సో ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో మనకు ఒకే ఒక స్టేట్మెంట్ కరెక్ట్, అది సెకండ్ వన్. సో సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో హెచ్సిఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా 48, ఎక్స్ 48 is twice the HCF of 24, 30, 42. సో ఇక్కడ చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ x, 48 అనేది 2 times ఆఫ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 24, 30, 42. సో ఇక్కడ చూడండి, ఈ సెకండ్లో ఇది 6 into 4 గాను, దీన్ని 6 into 5 గాను, దీన్ని 6 into 7 గా రాస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, సో ఈ సెకండ్ గ్రూప్ ఏదైతుందో దీని యొక్క హెచ్సిఎఫ్ 6 అవుతుంది. అంటే ఫస్ట్ గ్రూప్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది, x, 48ల యొక్క హెచ్సిఎఫ్ 2 times ఆఫ్ 6, దట్ ఈస్ 12 అవుతుంది. 12 కావాలంటే, అంటే రెండు నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 12 కావాలంటే మనకి ఎక్స్కి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్స్ షుడ్ బి 12 మల్టిపుల్ ఆఫ్ 12 మాత్రమే కావాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మల్టిపుల్ ఆఫ్ 12, సో 20 is not multiple of 12, 28 is not multiple of 12, 15 also not multiple of 12. So 36 is the only one option which is multiple of 12. So we can go with the third option is the correct answer for this question. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్లో ఏ cos 45 degrees ఈక్వల్స్ టు బి sec 30 degrees అయితే a to the power of 4 by b to the power of 4. సో a cos 45 వాల్యూ మనకు తెలుసు 1/√2. దిస్ ఈజ్ ఈక్వల్ టు b sec 30 degrees మనకు తెలుసు 2/√3. దీని నుంచి నేను a by b కనుక్కోవాలంటే ఈ 1/√2 అటు ఫార్వర్డ్ చేస్తున్నాను. a by b is equal to 2√2/√3 వస్తుంది. సో a square by b square స్క్వేర్ చేస్తే 2√2 whole square by √3 the whole square. సో 2 square is 4, 4 to the 8/3 వస్తుంది. ఇది a square by b square. కనుక్కోవాల్సింది ఏంటి, a to the power of 4 by b to the power of 4 అంటే a square by b square whole square. సో అంటే 8/3 whole square, 8 square 64, 3 square 9. So 64/9 is the correct answer for this. Let us see this fourth option is correct one. Okay, next question చూద్దాము. x is equal to సమితి x is equal to x such that x అనేది 140 యొక్క కారణాంకమైన ఉపసమితుల సంఖ్య అడుగుతున్నాడు. సో ఫస్ట్ దీనికి 140 అనే నెంబర్కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి అని కనుక్కునే ప్రయత్నం చేద్దాము. దానికోసం దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 270 235 57. సో 140 నేను 2 to the power of 2 into 5 to the power of 1 into 7 to the power of 1. సో దీని నుంచి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తున్నాయి అంటే మనకి ప్రతి పవర్ని సక్సెసర్తో మల్టిప్లై చేయాలి. సో ఇది ఫస్ట్ 2 power 2 ఉంది కాబట్టి 2 + 1 దట్ ఈస్ 3 into 5 power 1
అంటే దీని సక్సెసర్ 2 ఇంటూ 2. సో ఇలా మల్టిప్లై చేస్తే మనకు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? సారీ, 6 2 12. 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీనికి 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 140 యొక్క ఫ్యాక్టర్స్లో ఎన్ని ఉన్నాయి? 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 12 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ n ఆఫ్ a is equals to 12, then number of subsets is equal to 2 to the power of n of a. ఈ ఫార్ములాని యూజ్ చేస్తే 2 to the power of 12 వస్తుంది. 2 to the power of 12ని 2 to the power of 6 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. 2 to the power of 6 వాల్యూ 64. 64 స్క్వేర్, 64 స్క్వేర్ ఈజ్ 4096 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ పేపర్లో ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ ఒక మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇచ్చినాడు చూడండి. వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఈస్ 1/3 πr²h. సో ఇది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 2/3 టైమ్స్ ఆఫ్ πr³. సో ఇది సెకండ్. సో నో నీడ్ టు గో ఫర్ రిమైనింగ్ ఆల్. ఇఫ్ యూ సీ ద ఆన్సర్ ఆప్షన్స్, ఇది ఫస్ట్ హెమిస్పియర్ ఫస్ట్ కదా 2/3, ఓకేనా? ఫస్ట్ కాబట్టి రెండో ఆప్షన్స్లో చూసుకోండి 3 1. సో దేంట్లో 3 1 అంటే మనకి సెకండ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. సో దీని ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్ అవుతుంది. ఓకే, ఇట్లా ఈ పేపర్లోని ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.